హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ తవ్వ ఇడ్లీ. ఇది మనం ఇడ్లీ తినే కన్నా ఇలా రెగ్యులర్గా ఇలా తవ్వ ఇడ్లీ చేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి. ఇందుకోసం నేను ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు మినపప్పు వేసుకున్నానండి. దానిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత మరలా 1/2 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. దీనిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. 2 స్పూన్ల కందిపప్పు వేసుకోవాలి. దీనిని కూడా మంచిగా ఇలా గరిటెతో అనుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను తీసుకొని దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అన్నీ మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ చల్లారలోపు మనము ఇదే కడాయిలో 1 స్పూన్ వరకు మిరియాలను తీసుకొని దాన్ని కూడా వేయించుకుందాం. ఈ కడాయిలోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 8 to 10 ఎండిన మిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కళ్యామాకు ఒక 2 రెమ్మలు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. మాకు టేస్ట్ కోసం మేము కళ్యామాకు అనేది వేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది కళ్యామాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది. ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. దీనిని చల్లారిన తర్వాత దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మిశ్రమంని. ఇది ఇలా మెత్తగా వచ్చిందని తెలిసినాక తర్వాత ఈ ముందుగా వేయించుకున్న పప్పులని వేసుకొని దీనిని కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలండి. ఆ తర్వాత 1/2 టేబుల్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీనిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మరలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ క్యూబ్ వేసుకోవాలి. ఇలా బటర్ అంతా కరిగిన తర్వాత నేను ముందే ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నానండి. మేము నార్మల్ ఇడ్లీ కంటే ఈ పొట్టు మినపప్పు ఇడ్లీలు అనేది చాలా తింటాం. దీనిని ఈ బటర్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా ఈ బటర్ మొత్తం ఇడ్లీకి ఇట్లా పీల్చుకునేటట్టు వేయించుకోవాలండి. ఇవి ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని. ఆ తర్వాత ఇదే ప్యాన్లో మళ్ళీ బటర్ క్యూబ్ వేసుకోవాలి. ఈ బటర్ని ఇలా కరిగించుకున్న తర్వాత చిన్న సరుకున్న ఆనియన్ ముక్కలని వేసుకోవాలి. ఒక టమాటో ముక్క వేసుకోవాలి. వేసుకొని దీనిని మంచిగా ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మళ్ళీ కొంచెం బటర్ క్యూబ్ వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇందాక మనం పట్టుకున్న ఈ గన్ పౌడర్ని వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని దీనిని కూడా మంచిగా బటర్లో ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులోకి కొన్ని ఒక వాటర్ చుక్క పోసుకోవచ్చండి. మేమైతే పోసుకోలేదు, ఎందుకంటే మాకు ఇట్లా పొడి పొడిగా ఉంటేనే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇందాక బటర్లో వేయించుకున్న ఇడ్లీ ముక్కలని నేను ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేశానండి. అంతే, తవ్వ ఇడ్లీ రెడీ. దీనిని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఇడ్లీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.